అందరికీ బాగుతో స్వంతం. మనం మూడో స్కందం, సారీ 5వ స్కందం 13, 14 అధ్యాయం చూద్దాం. ఈరోజు మనం చివరి భాగాన్ని చూస్తున్నాం. సో జడభరతుడు ఆ ఈ వర్తకుడు అడవిలో పడేటువంటి ఇబ్బందులు ఎప్పుడైతే చెప్పాడో, అలాగే సుఖదేవ్ గోస్వామి పరిషత్ మహారాజుతో దాన్ని అన్వయించుకుంటూ బద్ధజీవుడు ఏ విధంగా ఇక్కడ ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో ఎలాంటి పరిస్థితికి తాను దారి దారి తీస్తున్నాయో అన్ని మనం గమనించుకున్న తర్వాత ఈ జడభరతుడు ఆ, ఆఖరి ఆఖరి ఉపదేశాలకు వస్తున్నాడు, ముగించబోతున్నాడు. అలాగే రహుగుణ పునరుద్ధరణ మనం చూసాము. సో దాన్ని ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే, సో ఆ వర్తకుడు నువ్వే రహుగుణ, ఆ వర్తకుడు నువ్వే నువ్వు అడవిలో వచ్చి తాను ఎట్లా అయితే కష్టాలు పడుతున్నాడు, నువ్వు కూడా అలాగే కష్టాలు పడుతున్నావు. అనేక సందర్భాల్లో శరీరాలు మారుస్తున్నావు. ఒకరోజు ఈ కొమ్మ మీద ఇంకో కొమ్మ మీద మనం తిరుగుతూ ఉన్నాం. మనం మోసపోతూ మోసపోతూ దొంగ గురువులు, దొంగ అవతారాలకు వెళ్తూ ఉన్నాం. ఒకప్పుడు చలికి, ఎండకి, వానకి అనేక ఇబ్బందులు మనం పడుతూ ఉన్నాం. కాబట్టి జీవుడు అనునిత్యం ఇక్కడ అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నాడు భౌతిక సంపర్కంలో. ఆ గుణాల ప్రభావితమైన వాడు ఇక్కడ చాలా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు అని చెప్తూ, ఇక నువ్వు ఈ విధంగా నువ్వు ఇంకా ఈ దేహ భావం నుంచి నువ్వు బయటికి రావాలి అని అనుకుంటే కనుక అందరి జీవుల పట్ల నువ్వు స్నేహపూర్వకంగాను రాజు అనే తన స్థానాన్ని, అలాగే నేను రాజుని గారిని నేను దండిస్తాను అన్నటువంటి ఆ అహంభావాన్ని నువ్వు త్యజించాలి. ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణ వదిలేసుకోవాలి. తర్వాత భక్తియుత సేవ ద్వారా జ్ఞాన కట్నం సంపాదించి తద్వారా భౌతిక సంసారం దాటగలదు. సో దానికి రఘుగుణ కృతజ్ఞతలు చెప్తూ, సో మానవ జన్మ చాలా శ్రేష్టమైంది, అది ఎంతో వైభవపేతమైనది దేవతల కంటే కూడా నుంచి. అయితే మిగతా వాళ్ళు, దేవతలు, వాళ్ళ ఉన్నటువంటి లోకాల్లో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అపారమైన భౌతిక సుఖాల వల్ల భక్తులతో సహవాసం చేసే అవకాశం లేకుండా పోయింది. ఒక సాధారణ మానవుడికి తన జీవితాన్ని వైభవం చేసుకోగలుగుతాడు ఇప్పుడు భక్తుల సహవాసంలో వచ్చినప్పుడు. లేకపోతే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులున్నా సరే, వాళ్ళకి ఎంత పదవులున్నా సరే, వాళ్ళు ఎట్లాంటి ఒక స్థితిగతుల్లో వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారండి. మరి ఎంతకాలం ఈ సాంగత్యం కొనసాగాలి? ఎంతకాలం? ఒక క్షణం మనం ఒక ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలో ఒక క్షణం మనం అతని సాంగత్యం ఏర్పడినా కూడా మనం చాలు. ఈ అనవసరం ఈ వాదనలు, ఈ మిథ్యాహంకారం, ఈ విచక్షణ రాహిత్యం అంతా కూడా కొంచెం మనం ముక్తులు అవుతాము. సో మనకు కావాల్సింది ఏంటి అని అంటే, మనకి ఆ భక్తుల యొక్క సాంగత్యం కావాలి. ఎంతసేపు కావాలి? ఒక క్షణం కూడా మనం దొరికినా కూడా మనం చాలు. అన్ని పాపాల నుంచి మనం తొలగిపోతాయి. సో దేవతలు కూడా లభించినటువంటి అధోక్షజుని శుద్ధ భక్తి సేవ తక్షణమే పొందుతారు. సో మనకి భక్తులు ఇచ్చేటువంటి పెద్ద వరం ఏంటి అని అంటే, మనకి మన ఆచార్యులు, మన గురువులు ఇచ్చే మనకి పెద్ద వరం ఏంటంటే, మనల్ని సేవలు పెట్టడమే పెద్ద వరము. లక్ష్మీదేవి, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వయంగా వైకుంఠంలో చిమ్ముతూ ఉంటుంది అంటారు. వైకుంఠంలో ఏముంది చిమ్మడానికి? ఏం లేదు అక్కడ అసలు. కానీ నేను చిమ్మితే గాని, ఈ సేవాభావంతో నేను ఉంటే గాని భగవంతుడు నా పట్ల ఆకర్షితుడు కాడు అని లక్ష్మీదేవి స్వయంగా ఆమె చిప్పుడు కూడా చెబుతుంది. అంటే మందిరానికి వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు, లేదా మనం ఎక్కడి నుంచో ఉండి మన క్లాసులు వింటూ ఉండొచ్చు. కానీ మన సేవ దొరకకపోతే, దొరికిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతే, సో వాళ్ళ వాళ్ళ ప్రగతి భక్తిలో అంతంత మాత్రంగానే ఉంటుంది. సో భక్తుల సాంగత్యం యొక్క ప్రతిఫలం ఏంటి అంటే, మనకి భగవుడికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనలు మొదలడం నుంచి అది తీవ్రత
దాల్చేదాకా తీవ్రత దాల్చేదానికి మనకి భక్తుల సాంగత్యం కావాలి. లేకపోతే మనం అమాయకంగా మనం ఏదో చాలా మనం యాక్చువల్గా మనం మెయింటైన్ చేస్తాం అనుకుంటున్నాం మన ఫ్యామిలీస్ ని లేదా మన వ్యాపారాన్ని. అంటే మనం మెయింటైన్ చేస్తాం అనుకుంటున్నాం కాదు. మనం వాళ్ళందరికీ సేవలు చేస్తున్నాం కాబట్టి మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఆర్డర్లు ఇస్తూ మనం ఎక్కువ కాలం మనం ఆ పొజిషన్ మెయింటైన్ చేయలేం. ఎందుకంటే ఆ పొజిషన్ ఈ రోజు ఈ పొజిషన్ ఉందనుకోండి, రేపు మనం బలహీనమైనప్పుడు వాళ్ళు బలం పుంజుకున్నప్పుడు మన స్థానం నుంచి మనల్ని పక్కన పీకి పడేస్తారు బాబు. మనకి గౌరవం అనేది మన వ్యక్తిత్వం ద్వారా రావాలి. మన నుంచి వచ్చేటువంటి ప్రేమ ద్వారా గౌరవం రావాలి తప్ప మనం కృత్రిమంగా అవి ఇంకేదేదో పెంచుకుంటేనో మనకి రాదు. వినయం పెంచుకున్నా మనకి ఆ ఆ గౌరవం మనకు వస్తుంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క పాదధూళి భగవంతుడి యొక్క పాదధూళి లేదా భక్తుల యొక్క పాదధూళి మనకి అలాంటి ఆలోచనలు తీసుకొని వస్తుంది. సేవ చేయాలి, నెమ్మదిగా వీటన్నిటిని వీటన్నిటిని మనం త్యజించాలి అనే ఆలోచనలు వస్తాయి. ఓకే? నెమ్మదిగా వీటన్నిటిని త్యజించాలి అనే ఆలోచనలు వస్తాయి. మనం భక్తుల సాంగత్యంలోకి రాలేదనుకోండి, మనకి అసలు ఆలోచన కూడా రాదు. ఏంటి మనం ఇప్పుడు రేపు 50 సంవత్సరాలు వస్తున్నాయి కదా, 60 సంవత్సరాలు వస్తున్నాయి కదా మనకి. నెమ్మదిగా వీటి నుంచి మనం నెమ్మదిగా కొద్ది కొద్దిగా మనం తప్పుకోవాలి. వీటిని నెమ్మదిగా వీటిని దూరం అవ్వాలి అనే ఆలోచన మనకు రానే రాదు. ఇంకా ఎంత, ఇంకా ఎంత, ఇంకా ఎంత, అది అలాగే పోతూనే ఉంటుంది. సో భక్తుల సాంగత్యం వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది, లిమిటేషన్స్ తెలుస్తుంది. ఎక్కడి దాకా నేను ఇది చేయాలా, ఎప్పుడు దాకా చేయాలా, ఎంతవరకు నేను చేసుకోవాలి, ఈ లిమిటేషన్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే భక్తుల సాంగత్యం మన శాస్త్రాన్ని డిస్కస్ చేస్తాం. ఆ శాస్త్రంలో మనం మన మానవ జన్మ యొక్క విలువ మనం తెలుసుకుంటూనే ఉంటాం. దీని దీని యొక్క ఈ భౌతిక జగత్తు యొక్క అస్తిత్వం ఎంత టెంపరీగా ఉంటుందో, అశాశ్వతంగా ఉంటుందో, అది మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. భౌతిక జగత్తు యొక్క అస్తిత్వం చాలా పరిమితమయ్యింది అన్న విషయం మనకు రోజు కనుక గుర్తుంది అనుకోండి, మనం సచ్చినా మనం ఎక్కువ సంపాదించుకోవాలి, ఇంకెక్కువ కూడబెట్టుకోవాలి, ఇంకా ఇంకా ఏదేదో చేయాలనే ఆలోచనల కంటే కూడా ఇది ఎలాగో పోతుంది కదా, దీని గురించి ఎందుకు అంత కష్టపడాలి, దీనికంటే శాశ్వతంగా ఉన్న దాని మీద దాని మీద నా మనసు పెట్టాలి అనే ఆలోచన వస్తుంది. లేదు అనుకోండి, మన 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 చేత ప్రకృతి ఎలా ఆడించాలో అలా ఆడిస్తుంటుంది, మనల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది ప్రకృతి. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యం ఒక క్షణం అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఆ శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం ఒక క్షణమైనా చాలు మనకి. అతను వేసే బీజం మన తలరాతనే మార్చేస్తుంది. ఇప్పుడు జడభరతుడు వేసాడు, బీజం వేసాడు, రఘుగణ దెబ్బకి అర్థమైపోయింది మొత్తం. మాట్లాడుకుంది ఎంతసేపు, మేబీ కొన్ని గంటలు అంతే, రోజుల తరబడి సాంగత్యం కాదు, గంట సేపు జరిగి ఉంటుంది డిస్కషన్, మొత్తం రివైజ్ అయిపోయాడు అంతే. అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, నాకు అసలైన విలువైంది ఏంటి, భక్తుల యొక్క సాంగత్యం, అంతకంటే వైభవం ఇంకోటి లేదు అన్న విషయం తనకి అర్థమైంది. కాబట్టి మహాత్ములందరికీ నా వందనాలు. ఈ భూమిపై ఉన్న కొంతమంది బాలుల రూపంలో ఉన్నారు, కొంతమంది యువకులుగా ఉన్నారు, కొంతమంది అవధూతులుగా ఉన్నారు, లేదా కొంతమంది బ్రాహ్మణులుగా కూడా సంచరిస్తున్నారు. ఈ మహాత్ములందరికీ కూడా గౌరవ వందనం తెలుపుతున్నాను. కానీ వారి దయ వల్లే మాలాంటి రాజ్యవంశులకు శుభం కలుగుగాక. ఎందుకంటే మేము ఎప్పుడో అహంకారంతో, గర్వంతో, ఆ, మా దగ్గర ఇంత శక్తి ఉంది, మా దగ్గర ఈ హోదా ఉంది, మా దగ్గర ఈ పదం ఉంది అని మేము గర్వపడుతూ ఉంటాం. సో మాలాంటి వాళ్ళని కూడా మా మాలాంటి వాళ్ళ మీద దయగలగడం అనేది, అట్ట వాళ్ళందరికీ కూడా మేము మా గౌరవపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు, ప్రతాపరుద్ర మహారాజు. చైతన్య చరితామృతంలో మనం చూసిన చైతన్య మహాప్రభు ఏ విధంగా ఎన్నిసార్లు ప్రతాపరుద్ర మహారాజు వచ్చి నాకు సాంగత్యం కావాలి చైతన్య మహాప్రభు, నేను ఒక్కసారి నేను దర్శనం చేసుకోవాలన్నప్పుడు చైతన్య మహాప్రభు అనేక సందర్భాల్లో
అసలు ఆ ప్రస్తావన నగర తీసుకురావద్దని చెప్పేసి తన అనునాయులతో తను చెప్పడం జరిగింది. పైగా రాజు ఏం చేస్తాడు, ఆయనకి కావాల్సినవన్నీ చేస్తాడు రాజు అప్పటికి కూడా. తనకి ఎక్కడ కావాలన్నా ఏం చేయాలన్నా సరే ఆ పూరిలో ఎవ్వరో చైతన్య మహాప్రభుకి అడ్డు చెప్పేవాళ్ళే లేరు. అంటే ఆయన అనుకోవడమే తడువుగా తనకు కావాల్సినవన్నీ బలభద్ర మహర్షి తనకు అందించేవాడు. సో కానీ ఆ, అయినా కూడా చైతన్య మహాప్రభుని నేను అసలు రాజుల సాంగత్యం నాకు వద్దు అంటాడు. సో కానీ మాలాంటి రాజవంశులు రఘుగణ అంటారు, మాలాంటి రాజవంశులకి దయ మీలాంటి వాళ్ళ యొక్క దయ, మీ దయ బట్టి మాలాంటి వాళ్ళకి శుభం కలుగుతుంది, శుభం కలుగుగాక. సో పరమహంస అయిన భరతుడిని రఘుగుణ అవమానించినప్పటికీ రఘుగుణ క్షమించమని అడిగాడు కాబట్టి అనుగ్రహించి ఆత్మసంస్కార శాస్త్రాన్ని ఉపదేశించాడు. తర్వాత రఘుగణ ఇవన్నీ అర్థం చేసుకున్న రఘుగణ తన ఆత్మ యొక్క సహజ స్థితిలోకి వెళ్ళాడు. దేహాత్మ భావం నుంచి పూర్తిగా బయటకు వచ్చాడు. భగవంతుని సేవకునికి శరణు పొందిన వాడుగా నిశ్చయంగా కీర్తించబడతాడు. సో ఈ రోజు రఘుగుణ గురించి మనం మాట్లాడుతున్నామంటే అది భరతుడు గురించి. భరతుడు ఉన్నాడు కాబట్టి మనకి రఘుగుణ గురించి మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే రఘుగుణ అనే క్యారెక్టర్ లేదనుకోండి, భరతుడు అనే క్యారెక్టర్ లేకపోతే రఘుగుణ అనేవాడు లేడు. సో ఈ రోజు కీర్తించబడుతున్నాడు అని అంటే రఘుగుణ గురించి మనం ఈరోజు కొన్ని వేల సంవత్సరాల తర్వాత, లక్షల సంవత్సరాల తర్వాత మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఎక్కడో కలియుగంలో ఒక మూల, అది భరతుడి యొక్క ఘనత వల్ల. అందుకని అలాంటి భక్తుడికి ఈయన సరెండర్ అయ్యాడు కాబట్టి. సో ఎవరి చరిత్రలో శాశ్వతం అంటే ఎవరి జీవితాలు అయితే భగవంతుడి కోసం భక్తుల్ని ఆశ్రయించారు, వాళ్ళ ఆశ్రయాన్ని తీసుకొని వాళ్ళు శాశ్వతంగా ఈ నుంచి బయటపడ్డారు, వాళ్ళందరి జీవితాలు కీర్తించబడతాయి అన్నమాట. లేకపోతే అసలు ఏ నుంచి బయటపడడం అనేది అసాధ్యం. అసలు భక్తుల సాంగత్యంలోకి రాకుండా, భక్తుల యొక్క గైడెన్స్ లో లేకుండా మనం భగవంతుడిని దర్శనం చేసుకోవడం అనేది అసాధ్యం. అసలు కర్మ మార్గంలో పోయినా, ధ్యాన మార్గంలో పోయినా, జ్ఞాన మార్గంలో పోయినా, యోగ మార్గం, ఏ మార్గంలో పోయినా సరే అంతిమంగా భక్తుడి టచ్ కావాలి, భక్తుడి స్పర్శను తను అనుభవించాలి. భక్తుడి యొక్క ఆశీర్వాదం లేదనుకోండి అసలు భగవంతుడి దర్శనం జరిగే ప్రసక్తే లేదు అసలు. అదే అంటాడు కదా కృష్ణుడు అర్జునుడితో, ఆ భక్తుడు ఎప్పటికీ నాశనం కాదు. ఎవరివైనా సరే అంతిమంగా భగవంతుడిని ఫేస్ టు ఫేస్ దర్శనం చేసుకోవాలంటే అక్కడ భక్తుడి టచ్ ఉండాలి, అంటే భక్తుడి యొక్క అనుగ్రహం ఉండాలి అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు 14 అధ్యాయం ముగింపులోకి వస్తున్నారు. ఇప్పుడు దాకా ఇంతకుముందు అని చెప్పుకుంది 13 అధ్యాయం ముగింపులోకి వచ్చినప్పుడు రఘుగుణ కృతజ్ఞత చెప్పాడు భరతుడికి. ఇప్పుడు 14 అధ్యాయం చివరికి వచ్చేసరికి పరీక్షిత్ మహారాజు విషయాన్ని అర్థం చేసుకొని, అలాగే సుఖదేవ్ కోసం చెప్పిన విషయాలను అర్థం చేసుకొని తను సుఖదేవ్ కోసం కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ ఇంకొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. అండ్ ఎస్పెషల్ గా వచ్చే అధ్యాయంలో 15 అధ్యాయాలు. సో ప్రియవ్రతుడు ఏదైతే ఆయన వంశంలో వస్తూ ఉన్నారో వీళ్ళంతా ఇంకొంతమంది యొక్క ఆ వంశస్థుల్లో ఇంకొంతమంది గురించి మాట్లాడుకొని అట్లా 15 అధ్యాయంకి వచ్చేసరికి ప్రియవ్రతలో వచ్చేటువంటి వంశం మొత్తం కూడా అక్కడితో ముగిస్తుంది అనమాట. సో మనం చూసే 4వ అధ్యాయంలో ఉత్తానపాద యొక్క వంశం చూస్తున్నాము. అంతకుముందు 3వ అధ్యాయంలో మనం చూసాము దేవహూతి యొక్క వంశంలో కపిల భగవానుడు. సో రేపు 15 అధ్యాయంకి వచ్చేసరికి మాత్రం కంప్లీట్ గా ప్రియవ్రతుడి యొక్క ఆయన వంశంలో ఉన్న వాళ్ళ గురించి ఫైనల్ గా చర్చించడంతో ఈ సెక్షన్ ఇక్కడతో అయిపోతుంది. అంటే ఈ 5 మంది పిల్లలు, స్వయంభూమని యొక్క 5 మంది పిల్లల యొక్క చరిత్ర అక్కడతో ముగుస్తుంది. వాటి పరిషత్ మహారాజు సుఖదేవ్ గోస్వామితో ఇది 14వ అధ్యాయం. ఇది మీరు సర్వజ్ఞులు, అడవిలోని ఒక వర్తకునితో పోల్చబడిన బద్ధజీవుని యొక్క స్థితిని మీరు చాలా చక్కగా వర్ణించారు. తెలివైన వారు
వారి అర్థం చేసుకోగలరు. కానీ దాని అంతరార్థం గ్రహించడం తెలివిలేని వారికి అంత సులభం కాదు. దయచేసి దీని ప్రత్యక్ష అర్థాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సో అంటే 13వ అధ్యాయంలో సుఖదేవ్ కోసం ఏం చెప్తున్నాడు పరశురామ మహారాజు? భరతుడు ఈ విధంగా వర్తకుడు కథ చెప్పాడు రఘుగుణకి. భరతుడు ఒక వర్తకుడు కథ చెప్పి రఘుగుణకి అర్థమయ్యేటట్టు చెప్పాడు. అండ్ రఘుగుణ కూడా దాని తగిన కృతజ్ఞత చెప్పాడు. ఆ తర్వాత అతను కీర్తించబడ్డారని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ 14వ అధ్యాయం స్టార్ట్ అయ్యేసరికి మీరు వర్తకుడు కథ చెప్పారు, చాలా చాలా అద్భుతంగా పద్ధతి జీవన స్థితిని మీరు చాలా చక్కగా వర్ణించారు. కానీ తెలివైన వాళ్ళు మాత్రం దీన్ని అర్థం చేసుకోగలరు, కానీ దీని అంతరార్థం గ్రహించలేరు. తెలివిలేని వాళ్ళు అంత సులభం కాదు వాళ్ళు అర్థం చేసుకోవడం. అందుకని దయచేసి దాని ప్రత్యక్ష అర్థాన్ని నేను తెలియవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సో ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఇంకొద్దిగా అర్థమయ్యేలాగా మాకు వర్ణించండి మీకు. సో అలా వర్ణించిన తర్వాత ఈ బద్ధజీవుడితో బాగా అద్భుతంగా దాని ఇప్పుడు బాగా అర్థమైపోయింది అందు. అప్పుడు భరతుడిని కీర్తించినటువంటి ఋషులు ఇప్పుడు ఈ కథ అంతా విన్నారు కదా. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి పరశురామ మహారాజ్ చెప్తున్నప్పుడు అందరూ ఉన్నారు అక్కడ, ఋషులు అందరూ ఉన్నారు అనమాట. ఎంతో మంది అక్కడ గ్యాదర్ అయ్యారు కదా సుఖదేవ్ గోస్వామి దగ్గర. సుఖదేవ్ స్వామి పరశురామ మహారాజ్ జరిగే డిస్కషన్ లో మనం నారదుల వారు అక్కడే ఉన్నారు, వ్యాసుల వారు అక్కడే ఉన్నారు, వశిష్ఠులు అక్కడే ఉన్నారు, గొప్ప గొప్ప ఋషులు ముళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ భరతుడి కథ విని వాళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు అన్నమాట. చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు. సో ఏమని కీర్తిస్తున్నారు చూద్దాం. ఎలా అయితే ఈగలు గరుడుల వారిని అనుకరించలేవో, అలాగే ఎంత గొప్ప రాజులైనా మానసికంగా కూడా భరతుడిని అనుకరించలేరు. భరతుడు లాగా ఎవరు కనీసం ఇమిటేట్ చేయాలన్నా కూడా వాళ్ళ వల్ల కాదు. భరతుడు చేసినటువంటి ఈ కార్యాన్ని అంటే ఎట్లాగా ఒక మూగవాడిగా అనేక ఇబ్బందులు పడుతున్నాడు, అనేక రకాలుగా అవమానించబడుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు, ఆఖరాకి మరణానికి కూడా ముందుకెళ్ళిపోయాడు. చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నాడు, తెలిసినా కూడా తల తీసుకొచ్చి అలాగే పోయి పెడుతున్నాడు అన్నమాట. అంటే ఇతను ఎంత గొప్పవాడు అని అంటే ఇతని గరుడుల వారితో పోలుస్తున్నారు. ఈగలు ఎన్ని ఈగలు ఉన్నా సరే ఒక గరుడుల వారితో సమానం ఎప్పటికీ కాలేదు కదా, అనుకరించలేవు కదా ఎప్పటికీ. అలాగే భరతుడు లాంటి చరిత్ర, అలాంటి రాజు మిగతా ఏ రాజులు కూడా అతన్ని అనుకరించలేరు. అన్ని విషయాల్లో కూడా రాజ్యాన్ని చూసుకోవడంలో కావచ్చు, రాజ్యం యొక్క వైభవం పెంచడంలో కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం గడపడంలో కావచ్చు, లేకపోతే రాజ్యాన్ని త్యజించడంలో కావచ్చు, అది అది ఎవరి వల్ల కాదు. ఋషులు కీర్తిస్తున్నారు అనమాట. అసలు ఆయన్ని ఇమిటేట్ చేయలేం మనము. మన కల్లో కూడా ఈ విధంగా మనం ఉండగలమా? ఇన్ని రకాలుగా మనల్ని అవమానిస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే, మనల్ని అసహించుకుంటా ఉంటే, మనకి పాచిపోయిన అన్నం పెడుతూ తినమంటూ ఉంటే, మనం పోయి చంపుతూ ఉంటే, ఎవరికైనా అసలు కనీసం మన ఊహల్లో కూడా అది లేదన్నమాట. యో దుశ్చజన్ దారసుతాన్ సుహృద్ రాజ్యం హృది స్పృహ జహౌ యువైవ మలవద్ ఉత్తమ శ్లోక లాలస. ఇది చాలా అద్భుతమైన శ్లోకం అన్నమాట, ఎక్సలెంట్ శ్లోకం. సో దీన్ని నేర్చుకోవచ్చు, దీన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. యవ్వనారంభంలో భరతుడు భగవంతుడి సేవ చేయాలన్న తపనతో సర్వస్వం త్యజించాడు. అందమైన భార్యను, మంచి పిల్లలను, గొప్ప స్నేహితులను మరియు సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. వీటిని వదులుకోవడం చాలా కష్టమైనప్పటికీ మల విసర్జన చేసినట్లుగా వాటిని త్యజించాడు. సో ఆయన రాజ్యాన్ని త్యజించేటప్పుడు నేను ఇంకా కపిలాశ్రమానికి వెళ్ళాలి, ఇంకా నేను దించేటప్పుడు ఆయనకేమో 60 సంవత్సరాలు లేడు అయినప్పుడు. దయచేసి రిటైర్మెంట్ అంటే మన 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 కోణంలోంచి చూడబాకండి.
మనం రిటైర్మెంట్ అంటే మనకు గవర్నమెంట్ రూల్స్ పెట్టుకుంటున్నాం. మనం గవర్నమెంటే చెప్పింది కదా 60 సంవత్సరాలు మనం రిటైర్ అవ్వాలని. కాబట్టి మనం మానసికంగా ప్రిపేర్ అవుతున్నాం అనమాట, 60 సంవత్సరాలకి నేను రిటైర్ అవ్వాలి అని. కానీ యాక్చువల్గా భరతుడు ఆ రాజ్యాన్ని కావచ్చు, లేకపోతే ఆ సంపద, ఆ పేరు ప్రతిష్టలు అంతా కూడా అతనికి యవ్వనం ఉన్నప్పుడే సాధించేసాడు అంతా. సాధించేసిన తర్వాత భార్య పిల్లలంతా చేసి వాళ్ళకి కావాల్సిందే సమకూర్చి పెట్టేసి భగవంతుడికి సేవ చేయాలనేటువంటి తపనలో సర్వస్వం త్యజించేశాడు. యవ్వన ఆరంభంలోనే అంటున్నాడు నేను, యవ్వన ఆరంభంలో. మేబీ ఒక 20 సంవత్సరాల, 22 సంవత్సరాల్లోని. మనం 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనం అప్పుడు స్టార్ట్ చేస్తాం లైఫ్ ని యాక్చువల్ గా. మనం సంపాదించడం అంతా అప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ భరతుడిది మాత్రం అక్కడితో ఎండ్ అయిపోయింది అప్పుడితే. అప్పటికే ఎండ్ అయిపోయింది. చేయవలసిన రాజ్యాన్ని పాలించడం, విస్తరించడం, ఏమో, అందరి యొక్క బాగోగులు చూసుకోవడం, ఫైనల్ గా ఇంకా చాలు, మన వాళ్ళు మన వాళ్ళకి ఇంకా పట్టాభిషేకం చేసేసుకుంటే మనం వెళ్ళిపోతాం ఇంకా. సో చాలా ఎర్లీ యూత్ లోనే, అట్లని మరి 16 సంవత్సరాలకి ఏమైనా తెలియట్లేదు. బట్ అంటే నెక్స్ట్ పిల్లలు కూడా ఎదిగారా, ఆ సామర్థ్యం పెంచుకున్నారా లేదా, దాన్ని బేస్ చేసుకొని వెంటనే వదిలేశాడు. ఏం దించాడు? అందమైన భార్యను, మంచి పిల్లలను, గొప్ప స్నేహితులను, సామ్రాజ్యాన్ని, అందుకే వీటిని వదులుకోవడం చాలా కష్టమైనప్పటికీ, అంత ఈజీ కాదు అసలు. ఎవరిని వదులుకోవడం అనేది అసలు నిజంగా మన, అంటే మన మన శరీరంలో ఒక భాగాన్ని వేరు చేస్తే ఎంత నిప్పు భరిస్తామో, లేదా సారీ ఎంత నొప్పికి మనం గురవుతామో, నిజంగా చాలా కష్టమైంది. మన అంటే మన జీవితంలో ఒక భాగం అయిపోయినప్పుడు అది లేకపోతే మనం కుంటి పడిపోతాం మనం. అది భార్యాభర్తల సంబంధం అంటారా, లేకపోతే పెద్దలు పిల్లల యొక్క వాళ్ళ అనుబంధం అంటారు, లేదా తల్లిదండ్రులకి పిల్లలకి ఉండే అనుబంధం అంటారా, అంత ఈజీ కాదు అసలు. అది భరతుడు చేయగలిగిన విషయం. ఈ ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని గౌరవిస్తారంటే, మరి మన వల్ల కాదు ఇతను చేస్తున్నాడు అంటే అక్కడ గౌరవం వస్తుంది యాక్చువల్గా. మనం చేయలేకపోతున్నామే. ఇప్పుడు మనందరం కోటి, 2 కోట్లు మనం సంపాదించాం అనుకోండి, 50 కోట్లను చూస్తే మనం ఆకర్షితులైపోతాం. ఎందుకంటే మన వల్ల కాదు ఇంకొక వ్యక్తి చేస్తున్నాడు అక్కడ. అక్కడే యాక్చువల్గా మనకి వాళ్ళ పట్ల గౌరవం ఏర్పడుతుంది, వాళ్ళ పట్ల మనకి అనుబంధం ఏర్పడుతుంది. మన వల్ల కానిది ఇంకొకరు అది చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా మనకి వాళ్ళ పట్ల ఒక తెలియకుండా ఒక ఆసక్తి, వాళ్ళ పట్ల ఒక బంధం ఏర్పడుతుంది, లేదా వాళ్ళ పట్ల మనకి ఆకర్షణ ఏర్పడుతుంది. వాళ్ళతో ఏదో ఒక విధంగా మనం వెళ్ళి మన సంబంధం కలుపుకుందాం అనిపిస్తుంది. ఇది అంత ఈజీ పని కాదు అసలు, ఎస్పెషల్ గా అంత భోగంలో ఉండే వాళ్ళకి అసలు కాదు. ఇప్పుడు బిచ్చగాడు అనుకోండి, నాకు ఎట్లాగో ఏమీ లేదు కాబట్టి త్యజించానంటే అది పెద్ద విషయమేం కాదు. అదే ఎలాగో లేదు, నేను త్యజించడానికి ఇక్కడ ఏముంది, త్యజించడానికి ఏం లేదు ఇక్కడ త్యజించడానికి. కానీ ఉండి త్యజించడం అంటే అది సామాన్య విషయం కాదు. పైగా ఆ ఆ ఆ ఉనికి, ఆ అస్తిత్వానికి నేను మమేకం అయిపోయిన అస్తిత్వంలో. పలానా పలానా వ్యక్తి అంటే అది పలానా పలానా స్థానం, ఆ స్థానం అనే అస్తిత్వానికి మనం మమేకం అయిపోయాం. మతానికి మనం మమేకం అయిపోయాం. కులానికి మనం మమేకం అయిపోయాం. లేదా ఒక వర్గానికి మనం మమేకం, లేదా ఒకసారి ఆ ప్రాంతానికి మనం మమేకం అయిపోయాం. మనం దాని నుంచి కదిలిస్తే మన వల్ల కాదు, మనం తట్టుకోలేము మనం. అందుకే మన కులాన్ని ఏమైనా అంటే మనకు రోషం వచ్చి పడేస్తుంది, ఎందుకంటే మనం దాంతో ఐడెంటిఫై చేసుకున్నాం, దాంతో మమేకం అయిపోయాం మనం. కానీ మన ఆ కులము కాదు, ఆ మతము కాదు, ఈ ప్రాంతం మంది కాదు, ఇక్కడ ఉన్న ఏది నాది కాదు. కానీ మన చైతన్యం ఆ స్థాయికి వెళ్ళి వాటిని ఓన్ చేసుకుంది అనమాట. నాది, ఇది నాది, ఇదంతా. మనలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు ఇక్కడ. ఆ కులంలోనో, ఆ మతంలోనో, ఆ ప్రాంతంలో ఆ కులాలు ఏడే ఉంటాయి, ఆ మతాలు ఏడే ఉంటాయి, లేకపోతే ఆ ప్రాంతాలు కూడా ఏడే ఉంటాయి.
మనం మాత్రం వాటిలో వచ్చి వచ్చి వాటిలో చూసుకొని చూసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతా ఉంటాము. ఆ బయటికి ఆ వచ్చే క్రమంలోనే మొత్తం ఇది నేను, ఇది నేను, ఇది నేను, ఇది నేను, దాన్ని వదులుకోవడం అంటే మన వల్ల కాదు. కొంతమందికి అయ్యో, మీసాలు గడ్డాలు ఉంటాయి అన్నమాట. అది అది తీసేసుకుంటే మళ్ళీ వస్తాయి కదా, నేను తీసుకోను. మేము అది చాలా కష్టంతో కూడుకుంది. నేను నన్ను ఇవి ఉన్నాయని నన్ను గుర్తిస్తున్నారు, ఇది ఉన్నా కాబట్టి నాకు గౌరవం వస్తుంది, కాబట్టి నేను తీలేను అంటావు. అరే, మళ్ళీ వస్తాయి స్వామి అవి, అవి పోయేటివి కాదంటే లేదు లేదు సమస్య లేదా అంటాం. ఏది పోయినా మళ్ళీ తిరిగి వచ్చేదాన్ని కూడా మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడలేండి ఇలాంటి పరిస్థితుల్లో. ఓన్లీ ఈ చొక్కా చినిగిపోతే ఇంకో చొక్కా కొనుక్కోవచ్చు కదా, ఈ పరిస్థితి ఈ చొక్కా ఎందుకు చినిగిపోయింది, ఎందుకు చించావు ఈ చొక్కాని. ఓన్లీ చొక్కాయే కదా, చొక్కా అంటే ఏంది, ఏంది చొక్కా ఇదే, నా ప్రాణం ఇది. చూడండి ఎట్లా మనం ఒక్కో దాంట్లో మనం ఎట్లా ఇరుక్కోపోయి ఉంటాం అని చూడండి, చిన్న చిన్న విషయాల్లో. అలాంటిది ఒక రాజ్యాన్ని త్యజించడం, సామ్రాజ్యం ఇది, రాజ్యం అంటే సామ్రాజ్యం, సామ్రాజ్యం అంటే ఏంది మొత్తం ఈ భూ ఈ భూమండలం అంతా ఒకరి కింద ఉంది, అది సామ్రాజ్యం అంటే. ఒక హోదా, ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఇవన్నీ అంత ఈజీ అని కూడా పోగొట్టడం. కానీ అందుకే భరతుడిని అనుకరించడం అనేది అసాధ్యం సామాన్యులకు. అయితే ఎంత కష్టమంటే ఒకసారి మన ప్రాణాలు పోతాయి అనుకో. కానీ ఆయనకి ఎలా ఉందంటే ఇది మల విసర్జన చేసినట్లుగా వాటిని విధించాడు. మల విసర్జన ఆ రోజు ఉదయాన్నే మనం ముందు రోజు తినేస్తున్నాము, మరుసటి రోజు మల విసర్జన చేయాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా దాన్ని లోపల పెట్టుకోవాలనుకుంటాం అసలు. అది ఉన్నంత వరకు, ఆ సెన్సేషన్ ఉన్నంత వరకు మనకి నిద్ర పట్టదు, ఇది ఎప్పుడెప్పుడు వదిలేయాలరా బాబు, ఎప్పుడెప్పుడు వదిలేయాలా అని మనం ఆ, మరి ఎంతో తాపత్రయపడుతూ ఉంటాము. అది పెట్టుకోవడానికి ఇష్టపడం మనం అసలు, దాని అంత, ఎందుకంటే అది నిజంగా అశుద్ధం అది. అది మన బాడీలో ఉంటే మనకి తెలియకుండానే చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా ఉంటాము, అసౌకర్యాన్ని ఫీల్ అవుతా ఉంటాం. ఇది ఇది వస్తే ఏదో త్వరగా విధానం త్వరగా వదిలేద్దారా దీన్ని, నేను పక్కన పడేయాలి దీన్ని అని మనకు రెండో థాట్ కూడా ఉండదు అనమాట. సరే బద్దకస్తులు అంటే అది వేరే విషయం అనుకోండి, కానీ సామాన్యులు ఎవరైనా సరే అది వాళ్ళ భారం అనుకుంటున్నారు. ఒక్క నిమిషం. అది అది భారం అనుకుంటారు. ఏంటి రాజ్యాన్ని నువ్వు భారం అనుకుంటున్నావా? నీ సొంత భార్య పిల్లల్ని భర్తని, నీ సొంత కులాన్ని, నీ సొంత మతాన్ని నువ్వు భారం అనుకుంటున్నావా? ఎప్పుడు వదిలేద్దామని అనుకుంటున్నావా? ఇది భారం అయినాయా నాకు? ఎందుకు భారం అయినాయి? నా వాళ్ళే కదా వీళ్ళంతా, నేను చూసుకోవాల్సిన వాళ్ళే కదా, నేను ఇప్పటి వరకు నేను వీళ్ళ కోసం నేను చేసిన వాడినే కదా, నా బాధ్యత కదా, అది భారం అయిందా? ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నావా? వీళ్ళంతా నా జీవితంలో, నా నా శరీరంలో వీళ్ళంతా ఒక్కొక్క భాగం వీళ్ళు. వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళకి ఏదైనా అయితే నేను విలవిల్లాడిపోతున్నాను. అలాంటి వాళ్ళు నాకు భారం అవుతున్నారా? నాకు భారం అయ్యారు కాబట్టి నేను మల విసర్జన చేశాను. భరతుడు
అసలు అంటే అసలు అంటే లెక్క చేయని విధంగా దేన్నో దేని మీద అతను అంత ఆసక్తి అంత ప్రేమను పెంచుకున్నాడు. అసలైనటువంటి అనుబంధాన్ని భగవంతుడితో తాను తన యొక్క స్థితిని తాను తన స్థితిని తన అనుబంధాన్ని తాను గుర్తు తెచ్చుకున్నాడు. తను అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే మనం భగవంతుడితో అట్లాంటి ఒక సంబంధంలోకి వెళ్తామో అప్పుడు అనిపిస్తుంది వీళ్ళ భారం అని. మనం భగవంతుడితో ఆ స్థాయి సంబంధంలో లేనప్పుడు, ఆ సంబంధం మనకి అర్థం కాకపోతే, లేదా ఆ స్థితిని మనం అనుభవించకపోతే వీళ్ళు మనకు భారం అనిపించదు అసలు. వీళ్ళు మనం వదులుకో బుద్ధి కాదు. మనకి వదులుకో బుద్ధి కాదు వీళ్ళకి. కానీ వదిలే తీరతారు. ఒకరొక రోజు వీళ్ళు విడిపోయే తీరుతాం వీళ్ళకు. మనకి చేయాలని అనిపించట్లేదు, కానీ బలవంతంగా ప్రకృతి లాగిపడేస్తుంది. మన నుంచి దూరం చేసేస్తుంది. అందుకే చాలా మందికి ఎందుకు ఇక్కడికి రావడం కష్టం అంటే, ఎందుకు ఇవన్నీ పడడం, ఓయమ్మా నా వాళ్ళని నేను ఎట్లా వదులుకునేది. కరెక్ట్. నీ వాళ్ళని మనం ఎట్లా వదులుకోవాలో మనకు తెలియదు. ఎట్లా వదులుకోవాలి. కానీ ఒకరోజు వాళ్ళు లాగేస్తారే, అప్పుడేంటి పరిస్థితి. ఒకరోజు మన ఆయుష్ తీరడంతో మన దగ్గర నుంచి లాగేస్తారు. కాలం లాగేస్తుంది. ప్రకృతి అనేక రూపాల్లో మన నుంచి వాళ్ళని దూరం చేస్తుంది. మనతో శాశ్వతంగా పెట్టుకోగలిగితే నో నో అప్పుడు మనం వదులుకోవాల్సిన అవసరమే మన దగ్గర లేదు. వదులుకునే సమస్య మనకు ఉండదు. మన దగ్గర మనం శాశ్వతంగా పెట్టుకోగలిగితే. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం పెట్టుకోలేం కదా. ఓకే, ఇప్పుడు మనం మనం ఇస్కాన్కి వెళ్తే ఇట్లా చెప్తారు, ఈ విధంగా ఆ విధంగా చెప్తారు. మన అవి వదులుకో ఈ వదులుకో అంటారు. మనం మనకి సేవకు చేయమంటారు. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది, అదేంటి ఇదేంటి మనం. ఓకే, ఆ హ్యూమన్ ఎమోషన్స్ మనం అర్థం చేసుకోగలుగుతాం. నో నో ఇష్యూ, ఇబ్బంది ఏం లేదు. కానీ మన మన ఉద్దేశం ఏంటి అని అంటే, బాబు ఎంత త్వరగా నువ్వు ఎంత ఇదిగా మనం భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనకి ఎంత ఇదిగా కృష్ణుడు మనం ఎక్కువ అర్థం చేసుకుని కృష్ణుడితో సంబంధం పెట్టుకునే పొంది అప్పుడు మన మన కుటుంబం మనకి భారం అనిపించదు. నేను వదులుకోవాలనా అనే భయం అయింది మనకి. వీళ్ళు లేకపోతే నేనేమైపోతాను అనే ఆందోళన ఉండదు. ఎందుకంటే వచ్చింది ఒంటరిగానే రావాల్సింది, పోయేటప్పుడు ఒంటరిగా పోవాల్సింది. సో ఈ మధ్యలో దేనికో ఒక దానికి మనం విపరీతమైనటువంటి ఆసక్తి కనబరుచుకొని దాన్ని వదిలించుకోలేక మనం నానా రకాల హింసని మనం అనుభవిస్తున్నాం. నరకాన్ని అనుభవిస్తున్నాం మనం. మన నుంచి దూరమైనప్పుడల్లా మనం పెద్ద మన జీవితంలో ఒక పెద్ద షాక్ తగులుతానే ఉంటుంది. కానీ ఇక్కడ భరతుడు అలా వదిలేశాడు అంతే. మల విసర్జన అంటే ఇది ఉంటే నాకు అన్కంఫర్టబుల్. నేను మా- నాకు ఆ వాతావరణం ఉండడం అంటేనే నాకు ఎందుకో నాకు నచ్చట్లేదు. ఎందుకని నాకు కృష్ణుడి మీద విపరీతమైన ప్రేమ పెరిగింది. నాకు కృష్ణుడి మీద అపారమైనటువంటి ప్రేమ, అనురాగం నాలో మొదలైంది. అందుకే మిగతాది నేను ఈజీగా వదుకోగలుగుతున్నాను. ఇంకొక ఆస్పెక్ట్ ఉంది మల విసర్జన అంటే. ఒకసారి మనం మల విసర్జన చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్తాం అసలు. కనీసం దాన్ని మనం అసలు మల విసర్జన చేసేటప్పుడు కనీసం మనం దాన్ని చూడడం కూడా చూడం అనమాట. చూడాలంటే మనకు అసహ్యం. అంటే మళ్ళీ ఒకసారి రాజ్యం త్యజించినప్పుడు లేదా భార్య పని త్యజించిన తర్వాత మళ్ళీ అటువైపు మనసు కూడా రావట్లే పోవడానికి మళ్ళీ తిరిగి.
చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. ఇది ఋషులు చెప్పింది. ఋషులు ఆ విధంగా కీర్తిస్తున్నారు అన్నమాట అక్కడ. ఎంత కష్టం అసలు, రాజ్యం ఏంది, పిల్లలు ఏంది, అది త్యజించడం అంటే సామాన్య విషయం అసలు. అది వీలవుతుంది ఒక మనిషికి సామాన్యంగా అసలు? అసలు జరుగుతుంది ఈ విధంగా? అలాంటిది అసలు లెక్కే చేయలే భరతుడు అసలు. అందుకే ఈయనలాగా అనుకరించలేరు ఎవరు కూడా ఆ స్థాయిలో. అసాధ్యం అసలు సామాన్యులకైతే. ఇక్కడ భరతుకి మించి మన దగ్గర ఏమున్నాయి సామ్రాజ్యం? లేదా భరతుడు వాళ్ళ భార్య బిడ్డలకు ఉన్నంత అనుబంధం, అనురాగం నాకు తెలిసి కలియుగంలో ఆ స్థాయిలో ఏమి ఉండదు. గతంలో ఉన్న వాళ్ళ అనుబంధాలు, వాళ్ళ ప్రేమలు ఇప్పుడు అసలు నథింగ్ అసలు. ఇప్పుడు ఒకరికొకరు అవసరాలు ఉన్నాయి అంతే, అవసరాల కోసం కలిసి ఉన్నాం కానీ లేకపోతే నిజంగా అసలు ప్రేమ అనుబంధాలు అయితే నాకు తెలిసి ఉన్నటువంటి స్థితిలో మేబీ ఎక్కడో 1% ఉంటుందేమో. అది కూడా మనం వెతకాలేమో ఆ 1%. ఇవాళ ఉన్న అనుబంధాలన్నీ ఏదో లోకం కోసమో లేకపోతే అవసరాల కోసమో కలిసి ఉండాలి తప్ప చాలా రేర్ అనమాట. అఫ్ కోర్స్ నేను అందరినీ జనరలైజ్ చేసి నేను చెప్పలేను. బట్ అట్లీస్ట్ భాగవతం, భగవద్గీత చెప్పే ఆ, పరిస్థితులను బట్టి నేను జస్ట్ ఒక అంచనా వేస్తున్నాను అంతే. మనం భగవంతుని ప్రేమిస్తేనే ఇతరులు కూడా మనం ప్రేమించగలుగుతాం. భగవంతుని ప్రేమించకుండా మన ఇతరుల్ని మనం ప్రేమించలేం. నేను నేను దేవుడు అంటే నాకు పడదు, దేవుడు అంటే నాకు ఇష్టమే లేదు, కానీ నా భార్య పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ప్రేమిస్తాను. దాంట్లో అర్థం లేదు దాంట్లో. భగవంతుడి పట్ల నా బాధ్యతని నిర్వర్తించలేనప్పుడు, నా కుటుంబాన్ని బాధ్యత నిర్వర్తిస్తున్నాను అని అంటే దాంట్లో ఎటువంటి రీజన్ లేదు దాంట్లో. నన్ను నిత్యం కాపాడుకునే భగవంతుడికి నేను ఏం చేయలేకపోతున్నాను, అలాంటిది నేను వీళ్ళని నేను ప్రేమగా చూస్తున్నాను? నో. మనం దేన్నో ప్రేమను అనుకుంటున్నాం. దేన్నో అది ఆ, దాని ఏమంటారు, ఆ ఆసక్తిని, అది ప్రేమ అని మనం చెప్పలేము. ఏదో ఒక ఆకర్షణ, ఎక్కడో ఒక సెంటిమెంటల్ లెవెల్లో అట్లా కనెక్ట్ అయి ఉన్నాం అంతే. అక్కడ ప్రేమ, ప్రేమ అనేది ఉంది అంటే అది ఫస్ట్ భగవంతుని మీద వ్యక్తం చేయకుండా వేరే వాళ్ళ మన ప్రేమ ఎట్ట వస్తుంది? భగవంతుని గురించి తెలుసుకోకుండా, భగవంతుని ప్రేమను అనుభవించకుండా మనం వేరే వాళ్ళని ప్రేమించలేము మనం అసలు. ప్రేమించడానికి ప్రేమకి అసలు అర్థం లేదు అక్కడ. నేను చెప్పాను కదా, మన చిన్నప్పుడు మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు తల్లికే తెలియకుండా పాలు వస్తున్నాయి, ఎవరు ఎవరు అరేంజ్ చేస్తున్నారు? ఆ వ్యక్తి ఎవరో, నేను నన్ను చూడలేదు, నేను ఆయన చూడలేదు అసలు. కానీ నా కోసం ఒకటి రెడీ చేసి పెట్టాడు అక్కడ. నేను బతకాలని, నేను బాగుండాలి, నేను ఆరోగ్యకరంగా ఇక్కడ జీవించాలని. ఆ వ్యక్తినే నేను ఇప్పటివరకు నేను తెలుసుకోవాలి ఆయన ఎవరు అబ్బా అని. ఇప్పుడు మనకి చాలా కష్టంలో ఉన్నాం అనుకున్నాం. చాలా కష్టంలో ఉన్నప్పుడు మనకి చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరుసటి రోజు ఏదో ఐటీ వాళ్ళు, లేకపోతే కరెంట్ వాళ్ళు, లేకపోతే బిల్డింగ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి రేపు వస్తారన్నమాట, ఇంటికి వస్తారు. కట్టకపోతే ఈ ఇల్లుని సీజ్ చేసి పడేస్తారు. మన దగ్గర రూపాయి లేదు. ఏదో అరేంజ్ చేసుకోవాలనుకున్నా, మన ఏదో వ్యాపారం చేస్తే లాస్ వచ్చేసింది. అట్లా అట్లా వెతుకుతున్నా. ఎవరు అడిగినా కూడా ఎవరు ఇవ్వట్లేదు. మరుసటి రోజు ఇక రాత్రి గడిచింది, మరుసటి రోజు అవుతా ఉంది, రాత్రి నిద్ర పట్టట్లేదు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఎవరు వస్తారో, ఏమంటారో, ఎన్ని రకాలుగా మనం ఇప్పుడు మాటలు పడాలో. సో ఇవన్నీ కూడా మన రాత్రి అంతా మనకు గుర్తొస్తుంటుంది. మనకి రాత్రి అంతా మనకి నిద్ర పట్టదు. కానీ ఉదయం లేచేసరికి వాళ్ళు వచ్చే లోపల మనకి ఒక మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది, లేదా ఒక కవర్లో ఏదో పెట్టేసి మన దగ్గర డబ్బులు వచ్చేసి ఉంటాయి. నేను వెనకాల ఫ్రమ్ అడ్రస్ ఏం లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సరే మన పేరు వచ్చిందా, చించామని తెలుసు డబ్బులు ఉన్నాయి. డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళు రాగానే కట్టేసినప్పుడు నెక్స్ట్ మన ఫీలింగ్ ఏముండదు.
ఎవరో పంపించాడు కానీ దేవుళ్ళ పంపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏముండదు సార్, ఎవరు అతను, ఎక్కడి నుంచి వచ్చాడు, మనం నిరంతరంగా ఆ వ్యక్తి కోసం మనం సెర్చ్ చేయాలి. ఆ సెర్చ్ చేసే దాంట్లో మనకు పొందేదే అతి ప్రేమ. ఆ సెర్చ్ చేసే దాంట్లో మనం వెతికే ఆ జిజ్ఞాస, ఆ పరిశోధన, మనం చేసే రీసెర్చ్, ఎవరు అతను, ఎందుకు పంపించాడు, ఎక్కడ పంపించాడు, ఎవరు అసలు, అతను నాకున్న సంబంధం ఏంటి, మనం ఆ ఇదిలో మనం వెళ్ళినప్పుడు, ఇప్పుడు నిజంగా మన ప్రేమలో కనిపిస్తుంది. ఓకే, ఆ వ్యక్తి ఇంకా మనకు దొరకలా, కానీ ఆ వ్యక్తిని కలుసుకోవాలి, ఆ వ్యక్తిని ఏదో ఒక విధంగా మనం ఆ వ్యక్తికి మన కృతజ్ఞత చెప్పాలి అనే ఆ భావన ఉందనుకోండి, అది అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అది. అది నిజమైన ప్రేమ. అది మేబీ ఇంకా ఆ వ్యక్తి కనబడలా, కానీ తన ప్రేమ అర్థమవుతుంది. అది ఎంత సీరియస్ ఉన్నా సర్చ్ అతను చేసే ప్రయత్నం, వెతికి అతను ఎలాగైనా పట్టుకోవాలని చేసే ప్రయత్నంలో ప్రేమ ఉంది. అప్పుడు చెప్పొచ్చు, అంటే భగవంతుడి కోసం అతను, అంటే ఆ వ్యక్తి ఎవరో తన కోసం అతను వెతుకుతున్నాడు అంటేనే తనకు అర్థమైపోయింది. ఓకే, ఇతను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతే ప్రేమించగలడు అని, కుటుంబ సభ్యులను కూడా అంతే ప్రేమించగలుగుతాడు అని అప్పుడు అలా అర్థం చేసుకోగలుగుతాము. కానీ నేను భగవంతుని చూడకుండా, భగవంతుని పట్టించుకోకుండా, లేదు మా ఫ్యామిలీ మాత్రం నాకు చాలా సంతోషం, చాలా ఇష్టం, మా ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం అంటే దానికి అర్థం లేదు. ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చేటువంటి ప్రేమతత్వాన్ని, అది భగవంతుడిని ఎవరో మనకు గుర్తించలేకపోతే, ఆ భగవంతుడు మనం సరిగ్గా సేవ చేయలేకపోతే, నేను మా కుటుంబానికి మాత్రం బ్రహ్మాండంగా సేవ చేస్తున్నాను అని అంటే, ఈ రెండు పోల్చడానికి ఆ, ఎక్కడో సరిగ్గా సెట్ కావట్లేదు. భగవంతుని ప్రేమించకుండా మన కుటుంబాన్ని మనం ప్రేమించలేం. భగవంతుడికి సేవ చేయకుండా మనం భగవంతు మన కుటుంబానికి మనం సేవ చేయలేం. భగవంతుడి సేవలో మనం పడే తృప్తే మన కుటుంబాన్ని సేవ చేసేటప్పుడు వస్తుంది ఆ తృప్తి. మనం భగవంతుడి సేవ చేయకుండా కేవలం మనం మన కుటుంబానికే సేవ చేసుకున్నాం, లేకపోతే మనం ఏదో వ్యాపారం వచ్చే వాళ్ళకి సేవ చేసుకున్నాం అనుకోండి, అందుకే ఈడ అసలు తృప్తే రాదు మనకి. మనకి తృప్తి అనేది రానే రాదు. భగవంతుడికి సేవ చేయకుండా నేను ఇంకెవరికి సేవ చేయలేను. అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను పని చేస్తాను వాళ్ళ కోసం, కానీ నాకు తృప్తి రాదు, నాకు ఆనందం దొరకదు. సో భరతుడు ఆ స్థాయిలో భగవంతుని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన తోటి వాళ్ళని కూడా ప్రేమించగలిగాడు, సహించగలిగాడు, భరించగలిగాడు అవన్నీ. వాళ్ళు పెట్టే అవమానాలు, వాళ్ళు చేసే వాళ్ళు తిట్లు, వాళ్ళు కొడితే కొట్టించుకున్నాడు. ఎట్లా, ఎందుకని, భగవంతుని మీద అతనికి ప్రేమ ఉంది కాబట్టి అవన్నీ తట్టుకున్నాడు, నిలబడ్డాడు, భరించాడు ఇవన్నీ. అటువంటి వ్యక్తికే రాజ్యం, లేకపోతే స్థానం, పదవులు, ఇవన్నీ అతను భారం అనిపించేస్తాయి. సో కాబట్టి మల విసర్జన అంటే రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒకటి, అది పెట్టుకున్నంత వరకు నాకు అన్కంఫర్టబుల్, నా వల్ల కాదు, నేను దాన్ని వదులుకోవాల్సిందే. వదులుకున్న తర్వాత దాన్ని అసలు చూడబుద్ధిగా నాకు కాదు అసలు. ఇది సామాన్యుల వల్ల కాదు కాబట్టి అసాధ్యమైన కార్యక్రమం అతను చేశాడు. అందుకే మనం ఆకర్షితులు అవుతాం, భరత మహారాజు కావచ్చు, ఇంకా భక్తులకైనా కానీ. ఎందుకంటే మనం చేయలేని వాళ్ళు చేయగలుగుతున్నారు. మనకు కాదు రావు, అసలు ఎట్లా కుదురుతుంది, అసలు ఇది అయ్యే పని కాదు అనుకున్నాం కాబట్టి. కానీ ఒక అతను అతను చేసి చూపిస్తాడంటే మనం అతనికి ఫిదా అయిపోతాం మనం. కాబట్టి భరతుడి కార్యాలు అద్భుతమైనవి. ఇతరులు వదులుకోవడానికి కష్టమైన వాటన్నిటినీ ఆయన వదులుకున్నారు. ఆయన ఐశ్వర్యం చూసి దేవతలు అసూయపడ్డారు, అయినప్పటికీ దాన్ని వదులుకున్నారు. పరమ పురుషోత్తుడైన శ్రీ కృష్ణుని షడైశ్వర్యాలకు ఎంతగానో ఆకర్షింపడడం వల్లనే ఆయన అన్నిటినీ త్యజించగలిగారు. కృష్ణుడు ఎంత ఆకర్షుడయ్యాడంటే కోరదగినవన్నీ వదులుకోవచ్చును. నిజానికి భగవంతుని ప్రేమపూర్వక సేవ వైపు మనసు ఆకర్షింపబడిన వారికి మోక్షం కూడా అల్పమైనదిగా పరిగణించబడుతుంది. భరతుడి కార్యాలు అద్భుతమైనవి, అసలు అద్భుతం అసలు. ఇతరులు వదులుకోవడానికి కష్టమైన వాటన్నిటినీ ఆయన వదులుకున్నారు అసలు. జస్ట్ అట్లా మల విసర్జన చేసినట్టు చేసి పడేసాడు అంతే. ఆయన ఐశ్వర్యం ఎంత ఉందంటే దేవతలు సైతం అసూయపడ్డారంట, అబ్బాయి ఇది మా మా స్వర్గంలో కూడా, మా రాజ్యంలో కూడా ఈ లేవే.
ఇంత ఐశ్వర్యం పెట్టుకున్నాడు, అయినప్పుడు కూడా దాన్ని వదులుకున్నాడు అసలు. అతను పరమ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుని షడైశ్వర్యాలకు ఎంతగానో ఆకర్షింపబడడం వలనే ఆయన అన్నిటినీ త్యజించగలిగాడు. నేను ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది అదే. కృష్ణుడిని ప్రేమించుకున్న వాళ్ళు మాత్రమే సమస్తాన్ని ప్రేమించగలుగుతారు. అలాగే కృష్ణుడిని ప్రేమించాడు కాబట్టే మిగతావన్నీ ఈజీగా కూడా వదులుకోగలుగుతాడు. అతను ఎంత ఆకర్షణీయుడు అంటే కోరదగినవన్నీ వదులుకోవచ్చు. మనం కోరుకున్నవి కూడా ఒకప్పుడు మనం ఇది నాకు ఉండాలి, నాకు ఉండాలి, ఇది నేను లేకపోతే చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, ఇవి ఉంటేనే నేను బతుకుతాను అని మనం పిచ్చి పిచ్చిగా మనం ఏదైతే మనం ప్రవర్తించి అన్ని మనం లాక్కొని పెట్టుకున్నాం చూసారా, వాటి మీద కూడా వచ్చి దీనికోసం నేను ఇంత ఇంత నేను మూర్ఖంగా నేను ఇంత ఇదిగా నేను అల్లాడించుకొని నేను తిన్నానా దీని గురించి, వీటి గురించే నేను ఇంత నేను తపన పడింది, వీటి గురించే నేను రాత్రి పనులు నేను నిద్రపోంది అని మనకే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరు కృష్ణుడు గాని ఆకర్షుడు గాని అని అయితే. కాబట్టి నిజానికి భగవంతుని ప్రేమపూర్వక సేవ వైపు మనసు ఆకర్షింపబడిన వారికి భగవంతుడి పట్ల వాళ్ళ మనసు గాని ఆకర్షింపబడగాని అయ్యి ఉంటే మోక్షం కూడా అల్పమైంది, ఇది వేస్ట్, నాకు మోక్షం అసలు అవసరమే లేదంటారు. నాకు భక్తుల సాంగత్యం దొరికింది, నాకు భగవంతుడి యొక్క సేవ దొరికింది, నాకు ఇది చాలు, నాకు ఇప్పుడు నాకు మోక్షం అవసరం లేదు, నాకు ఈ సేవలో నేను హ్యాపీగా నేను ఉండిపోతాను. అందుకని పరిశుద్ధ మహారాజ్ అనింది, నాకు ఒకవేళ మళ్ళీ కానీ నాకు ఒకవేళ కానీ నాకు కానీ జన్మ అనేది కానీ ఉంటే నాకు భక్తుల సాంగత్యంలో కృష్ణ కథ వింటూ అందరితో నేను సంతోషంగా ఉంటాను. జింక శరీరంలో భరతుడు భగవంతుని మర్చిపోలేదు. జింక శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఈ కింది ప్రార్థనను పలికాడు. సో భరతుడు ఈ కింది ప్రార్థన పలికాడు జింక శరీరం వదిలేటప్పుడు: భగవంతుడి యజ్ఞానికి ప్రతిరూపము, కర్మకాండల ఫలాలను ఇస్తాడు, ధార్మిక వ్యవస్థలకు రక్షకుడు, యోగానికి ప్రతిరూపం, పూర్ణ జ్ఞానానికి మూలం, సకల దృష్టికి అధిపతి మరియు ప్రతి జీవిలోని పరమాత్మ. నేను ఆయనకు నమస్కరిస్తున్నాను, ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నాను మరియు నిరంతరం ఆయన దివ్య ప్రేమ సేవల నిమగ్నమై ఉండాలని ఆశిస్తున్నాను. దీన్ని పలికి భరతుడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. సో భగవంతునే తలుచుకుంటున్నాడు అనమాట. ఏమైనా తలుచుకుంటున్నాడు? యజ్ఞానికి ఈయన ప్రతిరూపం అని, కర్మకాండల ఫలాలకి ఈయనే ఫలాలు ఇచ్చేవాడు ఇతనే అని, ధార్మిక వ్యవస్థలకు రక్షకుడు ఈయనే. అంటే ఎట్లా ఆలోచించిన తనకు భగవంతుడు తప్ప ఇంకెవరు గుర్తు రావట్లే. యోగానికి ప్రతిరూపం అని, పూర్ణ జ్ఞానానికి ఈయనే మూలం అని, సకల సృష్టికి అధిపతి మరి ప్రతి ప్రతి జీవిలో ఈయనే పరమాత్మ అని, అలా ప్రతి దాంట్లో కృష్ణుని చూడగలిగాడు అనమాట. సో విడిచిపెట్టగలిగాడు. ఆ, అలా ప్రతి క్షణం భగవంతుని తెలుసుకోగలిగాడు, ప్రతి దాంట్లో భగవంతుని చూడగలిగాడు. అలా ఆయన నమస్కరిస్తూ నిరంతరం నేను ఇక దివ్యమైన ప్రేమయుత సేవలో ఉండాలని తాను ఆశిస్తున్నాను, నీ ప్రేమయుత సేవలో ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానని చెప్పేసి ఆ విధంగా జింక శరీరాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టేటప్పుడు ఆ తర్వాత తనకు దొరికిందంతా ఏంటంటే తను మూగవాడిగాను గుడ్డివాడిగాను, అంటే చూడకుండా ఏది పట్టించుకోకుండా తన మనసంతా కూడా కృష్ణుడి యొక్క ఆలోచనలతో నిండిపోయింది అతడు. అలా ఉండాలి, నేను ఈ స్థితిలో నేను ఉండాలి, నేను ఈ విధంగా నిన్నే తలుచుకుంటూ ఉండాలి అని తాను అలా తలుచుకుని తన శరీరాన్ని వదిలేసేవాడు. సో జింక శరీరంలో ఉన్నప్పుడు అదే తలుచుకొని చనిపోయాడు. అంతిమంగా రహుగణ తర్వాత రహుగణ వెళ్ళిపోయిన తర్వాత భరతుడు కొంతకాలం అయిన తర్వాత ఆయన కూడా అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అంతకాలే చ మామేవ స్మరణముక్తో కలేవరం, అంతకాలంలో కృష్ణుని మాత్రమే తలుచుకుంటూ నిరంతరం నీ దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో నేను ఉండాలి
నేను ఎప్పుడు నిమగ్నం అయి ఉండాలని చెప్పేసి అని ప్రార్థించుకుంటూ ఆశిస్తున్నాను, అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పుకుంటూ తన శరీరాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి వినయంతో ఎవరైతే భరతుడు గుణగణాలను క్రమం తప్పకుండా శ్రవణం కీర్తనం చేసి వారి ఆయుష్ ఐశ్వర్యాల కీర్తి స్వర్గలోకాలు మోక్షాన్ని వారు కోరుకున్నది ఏదైనా పొందవచ్చు. ఎవరైతే క్రమం తప్పకుండా భరతుడి యొక్క కథ మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటారో వాళ్ళకి ఎన్ని వస్తాయంట, ఆయుష్ వస్తుందంట, ఐశ్వర్యాలు వస్తాయంట, కీర్తి, స్వర్గలోకాలు, మోక్షము, మరి కోరుకున్నది ఏదైనా పొందవచ్చు. కోరుకున్నది ఏదైనా పొందవచ్చు అన్నప్పుడు నాకు కృష్ణుడి యొక్క సేవ తప్ప నాకు ఇంకేం అవసరం లేదని మనం ఆ ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే సో మనం అసలైనటువంటి ఫలశ్రుతి, అసలైన ఫలాన్ని వినదగ్గ ఫలితం మనం పొందొచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనం ఈ భరతుడి యొక్క ఎపిసోడ్ ఇంచుమించు 5వ స్కందం 5వ అధ్యాయం నుంచి ఋషభదేవుడి దగ్గర నుంచి కంటిన్యూ చేస్తూ మొత్తానికి 14వ అధ్యాయానికి మనకు భరతుడికి అండ్ రేపు మనం 15వ అధ్యాయంకి వెళ్తాం. సో 15వ అధ్యాయంలో ఆ ప్రియవ్రతుడి యొక్క ఇంకొంతమంది ఒకరిద్దరు రాజులు ఉన్నారు. వంశం అయితే చాలా పెద్దది ఉంది. ఒకరిద్దరు రాజుల గురించి కొద్దిగా వాళ్ళని కీర్తించారు. ముఖ్యంగా గయ అనే ఒక రాజు ఉన్నాడు. సో ఆ రాజు యొక్క కొంచెం ఘన చరిత్ర కొద్దిగా డిస్కస్ చేసుకుంటే దాంతో 15వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత 16వ అధ్యాయం నుంచి ప్రియవ్రతుడు తన సూర్యుడి రథాన్ని భూమండలంలో సూర్యుడిని అనుసరిస్తూ సూర్యుడిని ఫాలో అవుతూ ఏం చేశాడు, 7 ద్వీపాలను సృష్టించాడు కదా, 7 సముద్రాలను సృష్టించాడు కదా. ఆ 7 ద్వీపాలు ఏంటి, ఆ 7 సముద్రాలు ఏంటి, ఈ భూమండలం మొత్తం దీని నిర్మాణం ఏంటి, ఈ ఈ మొత్తం భూమండలం యొక్క నిర్మాణం ఏంటి, అలాగే ఆ తర్వాత ఈ విశ్వం యొక్క నిర్మాణం ఏంటి. సో వాటన్నిటికీ మనం ముందు ముందు వెళ్తాము. ఇది కూడా ఆ, ఒక ఆ, ఒక 4-5 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. నక్షత్రాలు, చంద్రుడు, ఆ తర్వాత ఇవన్నీ కొన్ని కాన్స్టలేషన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. కొద్దిగా టెక్నికల్ గా ఉంటుంది. ఎట్లయితే మన విశ్వరూపం విరాట్ రూపం చెప్పుకున్నప్పుడు 2వ అధ్యాయంలో మనం సృష్టించడం ఒకట కొద్దిగా మనం టెక్నికల్ గా ఉండి కొంచెం మనం ఇబ్బంది పడతాము అనుకున్న దగ్గర మనం ఎట్లా అయితే ఎంతవరకు అవసరం అంతవరకు మనం చెప్పుకుంటూ వెళ్ళామో అదే విధంగా ఇక్కడ కూడా ఆ, కొన్ని అధ్యాయాలు సో చాలా అర్థం చేసుకోవడానికి కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఆ, అంటే అవి అర్థం చేసుకుంటే కొన్ని సాంకేతికమైనటువంటి కొన్ని విషయాలు మనం తెలిసి పెట్టుకోవాలి. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. బట్ అది ఎంతవరకు అవసరమో అంతవరకు నేను డిస్కస్ చేసుకొని ఇంక దాని నుంచి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా మీరు ఎవరైనా సీరియస్ గా నాకు దీని గురించి నేను లోతుగా వెళ్ళి చదువుకోవాలి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు అది మీరు నాతో ఇండివిజువల్ గా ఆ డౌట్స్ ఏమైనా ఉంటే మనం తర్వాత చర్చించుకొని మనం దానికి పరిష్కరించుకుంటాం మనం. ఓకే. సో కాబట్టి 2వ అధ్యాయంలో ఏ విధంగా అయితే మనం విరాట్ రూపం అవన్నీ మనం లైట్ గా ఎంతవరకు మనం అర్థం చేసుకుంటే సరిపోతుందో అంతవరకు అర్థం ఎట్లయితే మనం ఆ ఫేజ్ ని మనం దాటామో అట్లాగే 5వ అధ్యాయంలో కూడా ఈ ఈ లోకాలు, ఆ లోకాల చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు యొక్క సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు, వీటన్నిటి గురించి కొద్దిగా వాటికి వాళ్ళ కొలతలు, వాళ్ళ 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 వాటి ప్రమాణాలు అన్నీ వస్తాయన్నమాట. బట్ ఓకే, మనం దాని గురించి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో భగవంతుడి దయ వల్ల సో జీవిలో కొంతగా విన్నాం కాబట్టి ఆ మాత్రం మనం ఎంతవరకు మనం తెలుసుకుంటే మనం ఇబ్బంది పడకుండా ప్లస్ మనకి విషయం కూడా మనం అవగాహన చేసుకొని మనం ముందు అధ్యాయంలోకి వెళ్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, बताए गौर प्रेमानंदे हरि हरि।